హలో అండి, ఈరోజు అయితే నేను సండే స్పెషల్గా నాటుకోడి పులుసు చేశాను. వేడివేడిగా రైస్లోకైనా చపాతీలోకైనా పుల్కాలకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా సన్నగా తరిపెట్టిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఫ్రెష్గా ఉప్పు వేసి కడిగిన చికెన్, తర్వాత ఒక కడాయిలో 2 లేదా 3 స్పూన్లు ఆయిల్ వేసి షాజీరా, అందులో బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి కూడా బాగా కలపాలి. అది కూడా కాస్త వేగిన తర్వాత అందులోనే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న నాటుకోడి ముక్కలు, అందులోనే టమాటా ముక్కలు వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత అందులోనే ఒక 2 స్పూన్ల వరకు ఉప్పు వేసి కూడా కలుపుకోవాలి. ఇది నాటుకోడి కూర కదా, మామూలు బాయిలర్ కూర అయితే తొందరగా ఉడుకుతుంది, కానీ ఇది ఉడకదు. అందుకని అన్నీ వేసి కాస్త మూత పెట్టి బాగా ఉడకనిచ్చుకోవాలి. ఉడికిన తర్వాత అందులోనే కొద్దిగా కారం, అంటే మనకు రుచికి సరిపడంత కారం వేసుకొని బాగా ఉడికించుకోవాలి. కలపాలి ఫస్ట్ బాగా, ముక్కకి కారం బాగా పడుతుంది అన్నమాట. ఒక గిన్నెలో చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి చికెన్ని. అది బాగా మగ్గిందా లేదా ఒకసారి చూసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా చింతపండు నానబెట్టుకొని దాంట్లో ఆ రసం వేసుకోవాలి. అది బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దాంట్లో మూత పెట్టేసి కాసేపు ఉడకనిచ్చుకోవాలి. తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి దాంట్లోనే కొద్దిగా చికెన్ మసాలా, అందులోనే కరివేపాకు, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కనుక నాటుకోడి చేసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.